నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళనా? అమ్మా నేను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళా. ఎక్కడికి అవసరం లేదు, ఇద్దరు వెళ్ళి చదువుకోపోండి. ప్లీజ్ మమ్మీ. అయినా నీ ఫ్రెండ్ ఇషాని లేదు కదా, ఎవరితో ఆడుకుంటావు? ఇషాని లేకపోతే ఏమి, వాళ్ళ ఉన్నాడు కదా, ఆడుకుంటా. సరే వెళ్ళరా. కానీ అన్న నిన్ను బాగా ఆడిపించుకుంటాడు కదా, మరి అన్నకి ఏమి ఇచ్చేస్తావు? ముద్దు పెట్టుకొని హగ్ చేస్తా, అట్లానే థాంక్స్ కూడా చెప్తా. వెరీ గుడ్. కానీ చాలా దోమలు ఉంటాయమ్మా వాళ్ళ ఇంట్లో. ఏం పర్లేదమ్మా, నేను చంపేస్తానుగా. సరే తల్లి, వెళ్ళి ఆడుకో, జాగ్రత్త. థ్యాంక్ యూ అమ్మా. అక్క, నాకు అమ్మ పర్మిషన్ ఇచ్చింది. ఏం చెప్పొచ్చావు మేఘనా? క్వశ్చన్స్ అడిగింది, నేను ఆన్సర్ చెప్పాను, వెళ్ళమనింది. ఏంటో నాకు కూడా చెప్పు మేఘనా, రాసుకుంటాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్లు ఎవరికి కావాలి, ఆన్సర్లు మాత్రమే చెప్పు. ఫస్ట్ ఆన్సర్ ఇషాని వల్ల అన్నతో. ఇషాని వాళ్ళ అన్నతో. సెకండ్ ఆన్సర్ ముద్దు పెట్టుకొని హగ్ చేస్తా, అట్లానే థాంక్స్ కూడా చెప్తా. కిస్ అండ్ హగ్స్. థర్డ్ ఆన్సర్ చంపేస్తా. చంపేస్తా. ఇక చాలు, నేను చూసుకుంటా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తే ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారంట కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నువ్వు క్వశ్చన్స్ అడుగుతావా, నేను ఆన్సర్ చెప్పేమంటావా? ఇంతకీ ఎవరితో వెళ్తున్నావు? ఇషాని వాళ్ళ అన్నయ్యతో. నేను బయలుదేరమంటావా? ఈశాని వాడు అనుకున్నా, వాడితో నీకేం పని? ముద్దులు పెట్టి హగ్గులు కూడా ఇస్తా, అలాగే థ్యాంక్స్ కూడా చెప్తా. నన్ను వెళ్ళమంటావా? మరి నీకు పెళ్లి కుదిరింది కదా, ఆ పెళ్లి కొడుకుని ఏం చేస్తావు? చంపేస్తా. నేను బయలుదేరమంటావా? ఓ అక్కోయ్, ఓయ్, క్వశ్చన్స్ మారిపోయినాయి, నువ్వు పారిపో. అసలు నీకు చదువుకునే ఉద్దేశం ఉందా లేదా? స్కూల్కి వెళ్తావా లేదా? అయ్యో, నేను చదువుకుంటానమ్మా, పెద్దయ్యాక నేను సైన్సిస్ట్ అవుతాను. ఎందుకు మా ఇప్పుడు ఏమైంది? ఎందుకు దాన్ని అలా తిడుతున్నావు? ఇది స్కూల్లో టీచర్స్ అడిగిన ఒక్క క్వశ్చన్స్ కి సరిగా ఆన్సర్ చెప్పట్లేదంట, మరి దీన్ని తిట్టాలంగా నాలుగు దన్నాలను. ఇంతకీ ఏం సమాధానం చెప్పింది? స్కూల్లో వాళ్ళు టీచర్స్ అడిగిన క్వశ్చన్స్ నేను అడుగుతాను, దాని నుంచి ఏం సమాధానం అవుతుందో నువ్వే చూడు. అడుగు. ప్రపంచంలో అతిపెద్ద గ్రామం ఏంటి? ఏముందక్క, ఇన్స్టాగ్రామ్ అని చెప్పాను. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బుక్ ఏంటి? ఫేస్బుక్ అక్క, కరెక్టే కదా. స్విచ్ అయ్యగానే ఆన్ అయ్యే ట్యూబ్ ఏంటి? యూట్యూబ్. నేనేమన్నా తప్పో చెప్పానక్క? నా ఆన్సర్స్ కరెక్టే, వాళ్ళే రాంగ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అక్క. మమ్మీకి ఎంత చెప్పినా అర్థం కాదు. పావని, వెళ్ళి గోధుమ పిండి తీసుకురాపా. పావని, పావని, నా మాట ఏనవా? నేను నీ అమ్మనే, ఈ అమ్మ అంటే ఏంటో నీకు చూపిస్తా. A few moments later. మమ్మీ తినడానికి ఏం చేస్తున్నావు? మమ్మీ తినడానికి. మమ్మీ, మమ్మీ నేను బయటకు వెళ్తున్నాను. మమ్మీ నేను బయటకు వెళ్తున్నాను. మమ్మీ నేను బయటికి. మమ్మీ నేను పిజ్జా ఆర్డర్ పెడుతున్నాను, నీకు పెట్టినా? మమ్మీ నేను పిజ్జా ఆర్డర్ పెడుతున్నాను. మమ్మీ పిజ్జా. మమ్మీ, మమ్మీ గోధుమ పిండి అంతా తీసుకురావాలి. 2 kgs. ఇప్పుడు ఈ 3 బాక్సులో ఒక ఐటెం పెట్టాను, ఎవరికి ఏది దొరికితే అది తీసుకోవాలి. ఓకేనా? స్టార్ట్. స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఇదిగో ఈ ప్లేట్ కూడా కడుగు. పావని, నువ్వా? నేనే. ఎందుకు? మరి వంటగదిలో సామాన్లు కడుగుతుంది ఎవరు?
లవ్ మ్యారేజ్ చేసుకున్నావుగా ఇప్పుడు అనపగించు. ఆడదానిలాగా సామాన్లు కడుతున్నావు అంటారు దొంగ నా కొడుకు. చిబా జయా అన్నం పెట్టు. తెస్తున్నా. ఏమండి మీ చెల్లి మొన్నే కదా ఇంటికి వచ్చి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తానంటుంది? ఎందుకు రాకూడదా? వెంటనే రావడానికి ఏం పని ఉంది ఇక్కడ? రావద్దని చెప్పు. సరే సరే. పొద్దున మీ తమ్ముడు ఫోన్ చేశాడు. ఏంటంట? మీ మరదలు నిన్ను పుట్టింటికి రావద్దని మీ తమ్ముడితో చెప్పిందంట. ఇంకా వెళ్ళకోవాలి ఇంటికి. నా పుట్టింటికి నేను వెళ్తానంటే రావద్దని చెప్పడానికి అదే వత్తి. మరి మా చెల్లిని పుట్టింటికి రావద్దని చెప్పడానికి నువ్వెవరు? నీకు ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. నీకు నీ పుట్టింటికి వెళ్ళాలని ఎలా ఆశ ఉంటుందో నా చెల్లికి కూడా తన పుట్టింటికి వెళ్ళాలని ఆశ ఉంటుందిగా. నా చెల్లి నాకు అది కావాలి ఇది కావాలి నన్ను ఎప్పుడు అడగలేదు. తనేమీ అడగక ముందే తనకు కొనిచ్చే శక్తి ఆ దేవుడు నాకు ఇవ్వాలి. ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులు ఉన్నంత వరకే పుట్టిల్లు ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక పుట్టిల్లు లేదు అనుకుంటుంది. కానీ అన్న వదినలే అమ్మ నాన్నలాగా మారితే ఆ పుట్టిల్లు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఏం పాపా, మీ తమ్ముడితోనే తిరుగుతావా? నాతో కూడా తిరగచ్చుగా. మా అక్కనే అంటావారా? ఛేదించరా. ఏంటి కోపం వచ్చిందా? ఒకసారి అటు చూడు. ఫోన్ నెంబర్ ఇస్తేనే వదులుతా, లేకపోతే లేదు. నీ అక్క నేర్పించినప్పుడు నీకు ఎంత కోపం వచ్చిందో అవతల ఆడపిల్లలు నేర్పించినప్పుడు వాళ్ళకి అంతే కోపం వస్తుంది. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయబాక. సారీ అక్క. నీ పేరేంటి? జయప్రదం మొగుడిని. నువ్వేం చేస్తుంటావు? జయప్రదం ప్రేమిస్తుంటా. ఇప్పుడు పెళ్లిలో ఎవరైనా వచ్చి, అది ముఖ్యంగా ఆడవాళ్ళు, నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్తావు? బెబ్బెబ్బె. ఒకవేళ వాళ్ళంతటి పేర్లు చెప్తే ఏం చెప్తావు? ఓకే గుడ్, బాగా చెప్పావు. జాగ్రత్తగా వెళ్ళిరా. ఇంకా అన్నా అన్న డబ్బులు ఇవ్వా అన్నా. ఇప్పుడు నాకే లేపు. ఇవ్వన్నా ప్లీజ్ అన్నా. సరేలే, అక్కడ పర్సుని తీసుకురా. సరే, ఇదెంత? ఇది 50 రూపీస్, ఇది 500 రూపీస్. సరే, ఈ 500 తీసుకెళ్ళి 50 రూపీస్ ఖర్చు పెట్టుకుని 450 తెచ్చి ఆ పర్సులో పెట్టేసి కావాలి మళ్ళీ. ఏమండి, నేను ఊరెళ్ళి వస్తాను. కూరలన్నీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. సరే అండి, వస్తాను. నాకు వెళ్ళాలని లేకపోయినా కానీ తప్పదు. అమ్మ ఫోన్ చేసింది అర్జెంట్ గా రమ్మని, అందుకే వెళ్ళొస్తాను. జాగ్రత్తగా అండి. కాదే, నువ్వు ఊరు వెళ్తానంటే నేను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేనే. అలా 2 రోజులు అన్నం లేకపోయినా ఉంటా, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనే. కానీ అమ్మ రమ్మన్నది కదా, తప్పదులే, వెళ్ళరా. అమ్మ కదా రమ్మన్నది. దేవుడా, ఎంత మంచి భర్తని ఇచ్చావయ్యా. ఎన్ని జన్మలు ఎత్తినా ఏనే నా భర్తగా ఇవ్వతండ్రి. వస్తానండి, జాగ్రత్త. త్వరగా వచ్చాయి, నీకు తెలుసు కదా ఒక క్షణం కూడా నేను వదిలి ఉండలేనని. సరేనండి, మీరు జాగ్రత్త. నా పిల్లం లేకుండా ఎలా ఉండాలో ఏమో. అన్నా, మా పిల్లం ఊరిపోయింది. మన బ్యాచ్ అందరం నేర్చుకుని వచ్చేసే ఫుల్ నైట్ పార్టీ. సరే సరే, వచ్చేస్తున్నాం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఆగో, ఇంట్లోకి మందు బాటలు తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇప్పుడు ఏమంత ఆనందంలో మునిగిపోతున్నావు? ఇంట్లోకి మందు బాటలు తీసుకొచ్చినావు డైరెక్ట్ గా. ఊరి నుంచి అన్న వస్తున్నాడే, అందుకే తెచ్చా. అయినా వాడెందుకు వస్తున్నాడు? వాడికి ఇంక వేరే పనే లేదా? ఎప్పుడు మన కొంప మీద పడి తాగుతూనే ఉంటారా? పనికి మనంతా మన కొంప మీదే పడతాడు. నీకు అసలు సిగ్గుందే వాడికి మందు పోపీయడానికి? వచ్చేది మా అన్న కాదే, మీ అన్న. మందులోకి చికెన్ 65 చేయనా, మటన్ ఫ్రై చేయనా? ఇంకా 23 మంది కావాలి. ఈ ఇంట్లో వాళ్ళని అడుగుదాం. మేడం,
మేము ఊరు బయట ఒక ఫ్యాక్టరీ కడుతున్నామండి. దాంట్లో ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారా? మా ఆయన ఉన్నాడమ్మా, పేరు చెప్పండి. శ్రీనివాస్. మ్యామ్ నాకు ఉద్యోగం ఇప్పిస్తారా మ్యామ్? అయ్యో ఖచ్చితంగా అందరికీ ఇప్పిస్తామండి. మీ పేరు చెప్పండి. నాగార్జున. ఓకే, మీరు ఎంత సంపాదిస్తారు? 2000 సంపాదిస్తాం మ్యామ్. ఓ, నెలకి 2000. నెలకు కాదు మ్యామ్, రోజుకు 2000 మ్యామ్. ప్లాస్టిక్ ఎంత కేజీకి? 25 రూపాయలు మేడం. ఓకే. సుబ్బు, ఉప్పు అయిపోయింది, కొంచెం తీసుకురా వెళ్ళి. సరే. జయ ఇద్దో. సుబ్బు, ఉప్పు అయిపోయింది, వెళ్ళి తీసుకురాపో. ఇప్పుడే కదా తీసుకొచ్చి ఇచ్చాను. నేనేమైనా తిన్నాను అనుకుంటున్నావేంటి? అయిపోయింది. అప్పుడే అయిపోవడం ఏంటి? నిద్ర పంపుదనా? అయ్యో అయిపోయింది, చెప్తే నమ్మవా ఏంటి? కావాలంటే నువ్వు కూడా చూద్దురా. అప్పా చూసావా, వంకాయలు అలాగే ఉన్నాయి, టమాటాలు అలాగే ఉన్నాయి, లాస్ట్ కరివేపాకు కూడా అలాగే ఉంది, కానీ ఉప్పే లేదు. ఏమైపోతుందో ఏమో తెలియట్లేదు, ఏటో మాయమైపోయింది. అమ్మా కొబ్బరి బొండం ఎంత? 60 రూపాయలన్నా. కొంచెం తగ్గించి అమ్మా. లేదన్నా, ఫిక్స్డ్ రేట్. సరే అమ్మా. సరే తీసుకోండి. ఏమ్మా నీళ్ళే లేవు కదమ్మా దీంట్లో? ఏమన్నా నీళ్ళేవా? అంతే కదా, ఉండొక నిమిషం. తాగండి. తాగండి తాగండి తాగండి. ఏమ్మా ఉత్త నీళ్ళే కదా? ఏమన్నా ఇంకా కావాలా? ఇంకా బిందెడు ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. వద్దులమ్మా, మా ఇంట్లో చాలా నీళ్ళు ఉన్నాయిలే. అన్నా అన్నా అన్నా, నా డబ్బులన్నా. ఓ అన్నా, అయ్యో బాబోయ్, ఇంట్లో ముందు బట్ల అంటే నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తాగొచ్చని ముందే ప్లాంట్ గా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అనమాట. ఈ రోజు చచ్చాడు వీడు నా చేతిలో. ఇప్పుడు నువ్వు నీళ్ళు తాగాలంటే నన్ను కొట్టిమని నిద్ర లేపాలా? నువ్వు పోసుకొని తాగలేవా? No, 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 no. అన్న లింగంపల్లి రైల్వే స్టేషన్కి వస్తారా? వస్తాం మేడం. ఎంత? 300 మేడం. ఫోన్ పే ఉందా? ఫోన్ పేలో గూగుల్ పేలో లేవమ్మా. అయ్యో నా దగ్గర క్యాష్ కూడా లేదు కదన్నా, ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ షాప్ ఉంది, ఫోన్ పే చేసి డబ్బులు ఇప్పించుకోండి. సరే, ఒక్క 5 నిమిషాలన్నా వెళ్ళి తీసుకొని వస్తాను. సరే అమ్మా. అన్న, ఒక 300 ఫోన్ పే చేస్తాను, క్యాష్ ఇస్తారా? చేంజ్ లేదమ్మా. సరే అన్న. తమ్ముడు, 300కి ఫోన్ పే చేస్తాను, క్యాష్ ఇస్తావా? షాప్ ఇప్పుడే తీసానక్క, చేంజ్ లేదు. సరే అన్నా, అస్సలు ఏ షాప్ లో కూడా దొరకలేదన్నా నాకైతే చేంజ్. చాలా అంటే చాలా దూరం పోయి తీసుకొని వచ్చా. ఎంత దూరం వెళ్ళి తెచ్చావమ్మా? అదే అన్న, లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఏటీఎం ఉంటది కదా, ఆ ఏటీఎం లో విత్డ్రా చేసుకొని మరీ వచ్చా. అన్న, లింగంపల్లి రైల్వే స్టేషన్ కి వస్తారా? పావని, ఒక మంచి సంబంధం వచ్చింది. ఈ ఫోటో చూసి అబ్బాయి నచ్చాడో లేదో చెప్పు. ఏంటి, అబ్బాయి ఫోటో తెచ్చావా? ఏది ఇవ్వు. అబ్బాయి హైట్ ఎంత? 5'8" ఉన్నాడే. 5.8. ఏంటమ్మా, నీకు ఆల్రెడీ చెప్పా కదా, నేను మినిమం 6 feet హైట్ ఉండాలి. లుక్, హైట్, వెయిట్ అన్నీ బాగుంటేనే కదా నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకోవచ్చు. నాకు అవన్నీ తెలియదమ్మా. మా ఇద్దరు జోడీ ఎలా ఉండాలంటే, వా సెలబ్రిటీ జోడీలా ఉన్నారు, అలా అనుకునే అబ్బాయిని తీసుకొని రా, నేను పెళ్లి చేసుకుంటా. సరేలే. పావని, ఇదిగో ఇంకొక సంబంధం వచ్చింది. అబ్బాయి హైదరాబాద్ లో మంచి జాబ్ చేస్తున్నాడంట. హైదరాబాద్ లో జాబా? ఓకే ఓకే. ఆస్తి ఎంత? ఆస్తులు పెద్దగా లేవంట.
ఆస్తులేం లేవా? పోమా, నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక పక్క జాబ్ చేస్తుండాలి, చేతి నిండా శాలరీ ఉండాలి, ఇంకొక పక్క ఊరికాడ ఆస్తులు, ఇల్లులు, పొలాలు అన్నీ ఉండాలి. సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఈ సంబంధం కూడా రిజెక్ట్ అమ్మా, ఇంకొక మంచి సంబంధం తీసుకురా, అప్పుడు చేసుకుంటా. సరేలే పావని, ఇదిగో ఏదో సంబంధం వచ్చింది, అబ్బాయి ఫోటో చూస్తావా? ఫోటో వచ్చిందా? ఫోటో చూసేదొద్దు, ఏమొద్దు, డైరెక్ట్ పెళ్లి డేట్ ఫిక్స్ చేసే. కొంచెం అబ్బాయికి జుట్టు తక్కువ ఉన్నట్టుంది, బట్టతల్లాగా ఉంది. జుట్టు లేదా? పర్వాలేదులే అమ్మా. అబ్బాయి కొద్దిగా ఏదో పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అడ్జస్ట్ చేసుకుంటాలే అమ్మా. కొంచెం వయసు ఎక్కువ ఉన్నట్టుందే వీడికి. అయ్యో పర్లేదమ్మా, ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటాను. అది కాదమ్మా, నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా నా అంత ఎత్తేసారమ్మా. నేనేమో అలాంటోడు కావాలి, ఇలాంటోడు కావాలి, సల్మాన్ ఖాన్ కావాలి, షారుఖ్ ఖాన్ కావాలి, హైట్ ఉండాలి, ఏవేవో చెప్పి ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదమ్మా. సరే ఒకసారి ఫోటో అన్నా చూడు. ఎలా అన్నా ఉండని, ఫస్ట్ అయితే నువ్వు పెళ్లి డేట్ ఫిక్స్ చేసాయి. ఆ ఫొటోస్ అన్ని నేను మా ఫ్రెండ్స్ అందరికి పంపించుకోవాలి. మంచి మంచి అబ్బాయిలు అందరూ పోయి లాస్ట్ కి నాకు అంకుల్లాగా ఉండేవాడు నా ఇంటి అల్లుడు వస్తున్నాడా? అబద్ధం చెప్పండి 5,000 తీసుకెళ్ళండి, అబద్ధం చెప్పండి 5,000 తీసుకెళ్ళండి, అబద్ధం చెప్పండి 5,000 తీసుకెళ్ళండి. ఏమండి అక్కడ చూసారా, అబద్ధాలు చెబితే 5,000 గెలుచుకోవచ్చు అంట. నాకాడ చాలా అబద్ధాలు ఉన్నాయి, అవన్నీ గెలిచేసుకుంటా పదండి. అవన్నీ నమ్మొద్దే. అయ్యో నీకేం తెలీదు, బాగా నమ్మొచ్చు. 5,000 అండి అబద్ధాలకి. చెప్తే అర్థం చేసుకోవే. ఏం కాదురా. ఏమ్మా నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే చెప్తున్నానన్నా. అవునా? ఏం అబద్ధాలు చెప్పాలో చెప్పు, నేను చెప్తాను. మీరు 5 అబద్ధాలు చెప్పాలి. మీరు 5 అబద్ధాలు చెప్పారంటే 5,000 మీకే ఇస్తాను. కానీ ఒక కండిషన్ ఉంది. అవునా? ఆ 5 అబద్ధాలలో మీరేమైనా ఒక్కటి నిజం చెప్పినా సరే మీరు నాకు 500 ఇవ్వాలి. మాకు ఈ డీల్ ఓకే. పోతే ఏం లేదు, తీసుకో. సరే, భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? ఇంకెవరు? మా ఆయనే. చిరంజీవికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 10 మంది. సరే, మూడో ప్రశ్న, చంద్రమండలానికి ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఇంకెవరు? నేనే. అమ్మో, అన్నిటికీ అబద్ధాలే చెప్తున్నారు. మొత్తం 5,000 గెలుచుకొని పోయేటట్టున్నారుగా. సరేలే, 4వ ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు 5వ ప్రశ్న. అదేంది నువ్వు అడిగింది 3 ప్రశ్నలే కదా, 4 గంటవేంది? మీరు నిజం చెప్పారు. ఇప్పుడు 500 నాకు. అయ్య బాబాయ్ నేను జంప్.